పిల్లలు చేసే అల్లరి పనులు ఒక్కోసారి తెగ నవ్వు తెప్పిస్తాయి. ఈ విషయంలో జంతువులు కూడా ఎలాంటి మినహాయింపు లేదని ఓ పిల్ల ఏనుగు నిరూపించింది. తాజాగా తల్లి ఏనుగు లేకుండా అర్ధరాత్రి ఓ పిల్ల ఏనుగు చెరుకు తోటలో దొంగతనానికి వచ్చింది. తనకు ఇష్టమైన చెరుకును ఆనందంగా తినసాగింది. ఇంతలో అలికిడికి తోట యజమాని వచ్చేశాడు. దీంతో భయపడిన ఆ ఏనుగు పిల్ల ఎటెల్లాలో తెలియక రోడ్డు మీదకొచ్చి ఓ కరెంటు స్తంభం వెనుక దాక్కొని కళ్ళు మూసుకుంది. హమ్మయ్య, నన్నెవరూ చూడట్లేదులే అనుకుని కిమ్మనకుండా నక్కింది. తీరా వాహనంలో రోడ్డు మీదకు వచ్చిన తోట యజమాని పిల్ల ఏనుగు అమాయకత్వానికి అతని కోపం కాస్త కరిగిపోయి గట్టిగా నవ్వేశాడు. దొంగతనానికి వచ్చిన పిల్ల ఏనుగు నక్కేదేదో పొదల్లోనో చెట్టుమాటునో ఉండాలి కదా. పొలానికి సమీపంలో విద్యుత్ స్తంభం కనిపించేసరికి వెంటనే వెళ్లి దాని వెనుక దాక్కుని గట్టిగా కళ్ళు మూసేసుకుంది. ఇక తానెవరికి కనబడినని అనుకుంది. ఈ జంబో కిడ్ చేసిన విఫల ప్రయత్నానికి చేను యజమాని జాలిగా ఆ చిట్టు ఏనుగును తన ఫోన్లో క్లిక్ మనిపించాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పిల్ల ఏనుగు దొంగతనాన్ని వివరించాడు. ప్రస్తుతం ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన వారంతా తెగ నవ్వుతున్నారు. హే, అలా దాక్కోకూడదు, ఈ మనుషులు నీకు తప్పుగా నేర్పించారు అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే, జరిగిందేదో జరిగిపోయింది, కాస్త కామ్గా ఉండు జంబో కిడ్ అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ పెట్టాడు. అన్నట్లు ఈ సంఘటన ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదూ, థాయిలాండ్ లో జరిగింది. ఈ బుజ్జి ఏనుగు భారతీయ ఏనుగట. ఇది ఆసియా ఏనుగుల ఉపజాతికి చెందింది. వీటి చిన్న చెవులు ఆఫ్రికన్ జాతి ఏనుగుల నుంచి వేరు చేస్తాయి. 2025 నాటికి థాయిలాండ్లో 4422 అడవి ఏనుగులు ఉన్నాయని అంచనా.